ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా ఇదేంది మన తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థలు చేసే వారి కోసం ఇది పనిచేస్తుంది. సో జూలై 7 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. ఆగస్టు 12 వరకు కూడా ఇది మనకు ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో 19 ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయబోతున్నారు. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో మీరు దరఖాస్తులు చేసుకోండి. జూలై 7 నుంచి ఆగస్టు 12 వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి సో వెంటనే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. బోడుప్పల్లో ఉద్రిక్తత, కల్వకుంట్ల కవిత అరెస్టు. నిన్న కవిత అరెస్ట్ అనే విధానం చూస్తూ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిరు ఏది తెలంగాణ ఉద్యమకారుల ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది టీఆర్ఎస్ పార్టీ. నిన్న కల్వకుంట్ల కవిత అధ్యక్షతన చాలామంది కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. అయితే ఆ బోడుప్పల్ హైదరాబాద్ శివార్లోని బోడుప్పల్లో ఇది చేస్తూ ఉన్నారు నిన్న. అయితే చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని లేడీ కానిస్టేబుల్ పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. ఒక 6 మంది కలిసి పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. అదే తీసుకెళ్లే క్రమంలో కవిత అనుచరులు ఉంటారు కదా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆమె అనుచరులు, అభిమానులు. అయితే ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరిని? పోలీసు వాళ్ళని. తీసుకొని వెళ్తుంటే ఆ తోపులాటల కవిత గారు కింద పడిపోయారు. ఒక్కసారి కింద పడిపోవడం నాకు తెలిసి కవిత రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇంత దారుణంగా అయితే ఎప్పుడు అరెస్ట్ కాలేదు. అరెస్ట్ అయినప్పుడు మామూలుగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు, కానీ ఈ రేంజ్లో ఇంత ఉద్రిక్తత అయితే ఎప్పుడు కనిపించలేదు నన్ను అడిగితే. అయితే అరెస్ట్ చేసిన విధానం కూడా ఆమె తీసుకెళ్ళారు, ఇష్టం వచ్చినట్టుగా తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ అభిమానులు వచ్చి అడ్డుకున్నారు. అయితే ఒక్కసారిగా తీసుకెళ్తుంటే కొంచెం అయితే కారు ఎక్కించేవాళ్ళే. మరి ఒక్కసారికి ఏమైందో, అభిమానులు మరి తోసేసిరా లేకపోతే వాళ్ళకు బ్యాలెన్స్ ఆగలేదో తెలియదు, కానీ ఒక్కసారిగా కింద పడేసారు. అయితే పక్కనే పెద్ద బండరాయి ఉన్నది. చాలామంది అదే అనుకున్నారు, పక్కనే పెద్ద బండరాయి ఉంది అంటే తీసుకెళ్లే వాళ్ళు సరిగా తీసుకెళ్ళలేరా, 6 మంది 5 మంది పట్టుకున్నారు, అట్లా కిందే పడేస్తారని చెప్పేసి చాలామంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఎవరైనా సరే అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు దెబ్బలు తగలకుండా కాస్త నిమ్మలంగా తీసుకుపోవాలని చెప్పేసి చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా చెప్తా ఉన్నారు. అది పక్కన పెద్ద బండరాయి ఉన్నది, దానిపైన ఆ బండ పైన పడితే ఏంది పరిస్థితి అని చెప్పేసి అట్లా కూడా అనుకున్నారు. అయితే కింద పడిన తర్వాత ఇంకా చాలా అక్కడ సీరియస్ అయిపోయింది వాతావరణం. అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. ఈ అభిమానులు, కార్యకర్తలు మొత్తం కింద పడిపోయి ఆ కవితను పట్టుకొని తీసుకెళ్తుంటే వాళ్ళు కవితను గట్టిగా పట్టుకున్నారు, ఇక విడిచిపెట్టట్లేదు. బాగా అంటే బాగైంది. ఆ కింద పడిపోయిన తర్వాత అక్కడ దుమ్ము లేచింది. అయినప్పుడు కూడా కవిత జై తెలంగాణ జై తెలంగాణ అరుచుకుంటూ తీసుకెళ్ళింది. నాకు అంత పెద్ద కథ జరిగింది. సో జాగ్రత్తగా ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఎవరైనా సరే తీసుకెళ్ళేటప్పుడు కింద మీద చూసుకొని, అంటే మనం అరెస్టును పట్టుకొని తీసుకెళ్తున్నావా, లాకెళ్తున్నప్పుడు వాళ్ళ గోలు గుచ్చుకోపోవడం కానివ్వండి, లేదంటే ఇష్టమసరి గట్టిగా లాక్కొని తీసుకెళ్ళడం కానివ్వండి, లేదంటే కారులో ఎక్కించే టైంలో ఆ చేతికి దెబ్బ తాగడం, లేదంటే తల ఆ కారుకి ఆ డోర్లకు తాగడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. సో జాగ్రత్తగా కొంచెం పోలీసు వాళ్ళు కూడా చూసుకొని తీసుకెళ్ళాలి. ఇంటింటికి ఓటర్ల జాబితా పరిశీలన చేపట్టిన బీజేపీ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి అని చెప్పి చూస్తున్నాం. కుషాగూడిలో అప్పుల బాధతో వ్యక్తి అదృశ్యమంట. పిఎస్లో ఫిర్యాదు చేసిన భార్య. అప్పుల బాధతో ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SHO సైదులు తెలిపిన వివరాల ప్రకారం మార్వాడి లైన్లో రావికంటి ఈశ్వర్ భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈశ్వర్ ఈ నెల 30వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా సాయంత్రం తన స్కూటీపై బయటికి వెళ్ళి సాయంత్రం తిరిగి రాలేదు. ఈ మేరకు భార్య ఈశ్వర్ గురించి చుట్టుపక్కల వెతికిన వారి వద్ద తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళినా కూడా సమాచారం లభించలేదట. అప్పుల బాధతోనే ఈశ్వర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారని, ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయాడని భార్య రజిత జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది కథ.
అప్పుల బాధతో మరి పెయినంట. మరి అదృష్టమైందా లేదంటే ఇలాంటి జరగదని చెప్పేసి కోరుకుందాం. సో అప్పులు ఈరోజు కాకపోతే రేపైనా తీర్చుకోవచ్చు. కానీ శ్రీవారి సన్నిధిలో ఉప ముఖ్యమంత్రి దీక్ష అనంతరం తిరుమల దర్శనం, వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాల స్వీకరణ, రైల్వే కోడూరు నుంచి నేరుగా తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన విబి జీరామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమలకు చేరుకున్న ఆయన దీక్షలో భాగంగా శ్రీవారి సన్నిధిలో ప్రార్థనలు చేశారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సో ఇది కథ. చాలా బిజీ అటు